వరలక్ష్మి గారు, ఇప్పుడు మనం ఈ రాజధాని అమరావతిలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నివాసం, ఆయన సొంత ఇల్లు కళను ఇక్కడ నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో అద్దీంట్లో ఉంటున్నారు, ఇల్లే లేదు, ఇదే రాజధాని, అందుకే నేను రాజధానికి సమర్థిస్తూ ఇక్కడ ఇల్లు కట్టాను, చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదు, అందుకే అద్దీంట్లో ఉంటున్నారు అనేది ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆయన స్వయంగా ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ సాక్షి పత్రికలో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఒక ప్యాలెస్, అమరావతిలో ఆల్రెడీ ఒక ప్యాలెస్, ఇప్పుడు ఇంకొక ప్యాలెస్ కడుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రిక విమర్శ చేస్తున్నారు. దాని మీద మీరేం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఇల్లే క్వాలిఫికేషన్ అన్నట్టు మాట్లాడారండి. వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళు గతంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టాడు, మేము ఇక్కడే ఉంటాడు, రాజధాని ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు ఇల్లే కట్టుకోలేదు అన్నట్టు అందరూ మాట్లాడారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆ రోజు ఈరోజు చంద్రబాబు గారు ఇల్లు కట్టుకుంటుంటే ఆయన ఉన్నది ప్యాలెస్లు కట్టుకుంటున్నారంటే ఎక్కడ ప్యాలెస్ అండి? ఆయన ఒక రామారావు గారికి ఒక ముఖ్యమంత్రి అల్లుడుగా ఉండి, ఒక మంత్రిగా ఎన్నోసార్లు చేసిన ఆయన, మరి ఒక నటుడు బాలకృష్ణకి బావమరిదిగా ఉండి ఆయన 3 బెడ్రూములు ఇల్లు తలదాచుకున్నాడు హైదరాబాద్లో. ఆయన అది ప్యాలెస్ అంటారా? ఇప్పుడు ఆయన పక్కన ఎప్పుడో మనవడు పుట్టిన తర్వాత పక్కన పెద్ద ఇల్లు ఒకటి కట్టుకున్నారు, జూబ్లీ హిల్స్లో కట్టుకున్నారు. అది దాన్ని పట్టుకొని నువ్వు ప్యాలెస్ అంటావు. ఇప్పుడు లింగంనేని రమేష్ గారికి నోటీస్ లెటర్ ఇచ్చావండి. ఆ ప్యాలెస్ చంద్రబాబు గారిది అయితే ఇచ్చింది లింగంనేని రమేష్ గారికి, నోటీస్ లెటర్ ఇస్తావు, అది ప్యాలెసే నీకు, ఇది ప్యాలెసే. మరి తాడాపల్లిలో ఉండేదాన్ని కోట అంటారా? రాజుగారి కోట అనాలి తాడాపల్లిలో ఉండేదాన్ని. ఇవన్నీ ప్యాలెస్లు అయితే మీరు ఉండేది కోట అనాలి. మీకు ఆయన ఇక్కడ ఇంక ఇల్లు కట్టుకోవాలి, ముఖ్యమంత్రి కనుక ఇక్కడ రాజధానిలో ఇల్లు కట్టాలని ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇవాళ ప్రతి వాళ్ళు ఆయన కోరుకున్నారండి. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి అడుగుతున్నారు, ఏమంటే ఇన్నాళ్ళు తెలంగాణలో ఉండాం, విడిపోయాం కదా, ఇక్కడ ఇల్లు కట్టుకోండి అంటే ఆయన మళ్ళీ గెలిస్తే కంపల్సరీ మేము ఇల్లు కట్టుకుంటాము అయ్యా, కొంచెం మన రాష్ట్రం సర్దుకొని మరి కొత్తగా రాజధాని అయింది కదా, ఇవే సరిపోతుంది చూద్దాం అంటానే ఉండారు. ఈలో ప్రభుత్వం మారింది, ఆయన కట్టుకోలేకపోయారు. ఇప్పుడు అదే క్వాలిఫికేషన్ కట్టాలి అని చెప్పేసి ఆయన డబ్బులతో కొనుక్కొని కట్టుకున్నాడు. నువ్వు తాడాపల్లిలో ఎవరో ఇస్తే 2 ఎకరాలు అందులో ఇల్లు కట్టుకొని, నీ చుట్టుపక్కల ఎవరు ఉండటానికి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకొని దాని ఫినిషింగ్ అంతా ఆంధ్రప్రదేశ్ డబ్బులతో అవగొట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. నీకు రాష్ట్రానికి ఒక ఇల్లు కావాలి, జిల్లాకు ఒక ఇల్లు కావాలి. కర్నూలులో ఉంది, కడపలో ఉంది, మరి ఇప్పుడు ఇక్కడ కట్టావు, అమరావతిలో కట్టావు, లోటస్ పాండ్ హైదరాబాద్లో కట్టావు, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది. అసలు నీకు రాష్ట్రానికి ఒక ఇల్లు, జిల్లాకు ఒక ఇల్లు కావాలి. విశాఖపట్నంలో ఒక ఇల్లు కట్టావు. పాపం రాజుగారి కోట, రాణి గారి తోట అన్నట్టు మొత్తం ఆ ఇల్లు అంతా బంగారంతో, టాయిలెట్లు కూడా బంగారం పెట్టి దాని కరెంటు బిల్లు కూడా మేము కట్టలేకపోతున్నాం మొర్రో అని గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుంది. అలాంటి ప్యాలెస్ ఒకటి కట్టి జనాన్ని ఏం చేయాలనుకున్నావు అయ్యా? దాన్ని ఏం చేయాలో అర్థం కాక అందరు తలకాయలు పట్టుకుంటున్నారు. 400-500 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కడతావు బంగారంతో? ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అయినా చేసినవాడు ఉండాడా? కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజల ఆకాంక్ష, చంద్రబాబు గారు ఇక్కడ ఇల్లు కట్టాల్సిందేనని చెప్పి అందరూ మీరన్న మాటలే అందరు రాష్ట్రంలో ప్రజలందరూ అడిగితే బాబు గారు ఇల్లు కట్టుకోవాలి, రాజధాని ఇక్కడే కనుక కంపల్సరీ మీతో పాటు ఉంటానన్నాడు. మేము మా రైతుల పక్కన ఇల్లు కొనుక్కొని బాబు గారు కట్టుకుంటున్నారు కదా, బాబు గారి పక్కన మేము ఉన్నామని గర్వంగా చెప్పుకుంటామండి. మేమైతే నిజంగా మేము రైతులం అయితే అంతే, చంద్రబాబు గారు పక్కన మేము ఉన్నాము, మా ఏరియాలో చంద్రబాబు గారు ఉంటున్నారు, చంద్రబాబు గారి ఇంటి పక్కనే మేము అందరం ఉంటున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి విజనరీ లీడర్ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటాం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా మీ సాక్షి పేపర్లో ఎట్లాంటి ఫేక్ న్యూస్లు మానేసి ఏదో మీ పని మీరు చేసుకోండి అని మేము కోరుకుంటున్నాం అండి రైతులుగా. జగన్మోహన్ రెడ్డి నీకు ఎన్ని ఇళ్ళు ఉండో బాబు గారు ఇల్లు చూస్తే నీకు కుళ్ళుకుంటున్నావు, ఇల్లు కడుతున్నాడు ప్యాలెస్ అంట, ఇల్లు కడుతున్నాడు అని చెప్పేసి. నువ్వు కూడా కట్టావుగా తాడాపల్లిలో, జనం పురుగు రానిచ్చేవాడివి కాదు. నువ్వు పోయిన తర్వాత దండం పెట్టుకున్నారు రైతులందరూ, పేడ వదిలిపోయింది, మాకు హాయిగా ఉంది, ఇప్పుడు పోవాలన్నా రావాలన్నా మా పొలాలకు కూడా చుట్టూ తిరిగిపోవాలని మొత్తుకొని ఏడ్చి రైతులు నువ్వు పోయిన తెల్లారి వాళ్ళు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టుకున్నారు, పేడ వదిలిపోయిందని. అట్లాగే నువ్వు అసలు ఈరోజు ఏది మాట్లాడినా సరే బాబు గారిని, లోకేష్ని, వీళ్ళందరినీ మాట్లాడటం, ఇవన్నీ చేయటం, రాజధాని అభివృద్ధి చేయటం చేతగాల, రాజధాని ఇక్కడ ఉంటుంది అంటాం, నీకు ఒక మాట నోటేమట రాలా? ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పేపర్లో మీ వార్తలు ఏమన్నా ఉంటే రాసుకోండి, నీ కేసులు ఏమన్నా ఉంటే చూసుకో, అంతేగాని జనం మీద పడి ఏది ఇచ్చబాకు. అట్లాగే ముఖ్యమంత్రి గారిని మీద పడిపోయి అవి కట్టుకుంటున్నారు ఈ కట్టుకుంటున్నారు అనొద్దు. ఎప్పుడైనా ఆయన విజనరీ లీడరే, ఆయన ఉండాలి.
మా పక్కన ఉండాడు, మేము గర్వంగా చెప్పుకుంటాం చంద్రబాబు బాబు గారు పక్కన మేము ఉన్నామని చెప్పి రైతులందరూ అమరావతిలో ఇల్లు కడితే నిజంగా మేమే సొంత ఇల్లు కట్టుకున్నంత వీలైపోయారు ఇక్కడ రైతులందరూ. అలాంటి సంతోషం నువ్వు ఉన్నప్పుడైతే అసలు నువ్వు ఎప్పుడు పోతావా అని చూశారు తాడాపల్లి. ఇప్పుడు బాబు గారు ఎంత తొందరగా ఫినిష్ చేసి వస్తారు ఇల్లు అని మేము అందరం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా బాబు గారు ఇక్కడ ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసి ఉండాలి. అట్లానే జగన్ గారు ఈలోపు జైలుకి వెళ్ళాలని, బాబు గారు ఇల్లులోకి వచ్చేటప్పటికి జగన్ గారు జైలుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రైతులం అయితే మేము.